Dear viewers, good evening to all of you. Today I would like to deal with second part of the relative pronoun that. అంటే దట్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అందులో పార్ట్ 1 అయింది, పార్ట్ 2 గురించి మాట్లాడుకున్నాం. పార్ట్ 2లో చాలా ఇంపార్టెంట్. కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాల తర్వాత ఖచ్చితంగా దట్టు వాడాల. చాలా పోటీ పరీక్షలు అడుగుతుంటాడు. బ్యాంక్ పరీక్షలు కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, స్టాఫ్ సెలక్షన్, ఏ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉండే చోట ఎక్కడైనా ఇది అడగటానికి ఛాన్స్ ఉంది. ఒక దృష్టి పెట్టండి దీని మీద. కామన్ ఎర్రర్స్ అంటాడు చోట్ల ఫిల్ అప్ ది బ్లాంక్స్ ఎక్కడ చూడండి. యూజ్ ద రిలేటివ్ ప్రొనౌన్ దట్ invariably పైన రాసిండు certain words after which we have to use the relative pronoun that invariably ఖచ్చితంగా వాడాల. They are with example sentences, very important for all types of exam. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అకాడమిక్ ఏదైనా. Where general English పేపర్ ఇస్ కంపల్సరీ. ఆల్ అన్నాడు, ఆల్ తర్వాత దట్ వస్తుంది చూడండి. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. తర్వాత ఎగ్జిక్యూటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే అప్పుడు కూడా షీ ఈజ్ ద బెస్ట్ సింగర్ దట్ అన్నాడు. చూసారా? ఐ హ్యావ్ ఎవర్ సీన్. విచ్ అనకూడదు, హూ అని అనకూడదు. మచ్ దట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ యూస్ఫుల్. ఎవ్రీథింగ్ దట్ he said was practical. She has nothing that would help me. Everyone that has attended the meet is my friend. Nobody that was regular to the classes failed in the test. Man is the only animal that can think wisely. She has nothing that would trouble you. A little effort that he did was of no use. Nothing that appears in this world is permanent. ఈ విధంగా కొన్ని పదాలు తీసుకున్నాను. వాటి తర్వాత ఖచ్చితంగా దట్టు వాడండి. విచ్ కానీ హూ కానీ వాడవద్దు. ఇది ఒకటి 4 సార్లు చదువుకోండి, ఉపయోగపడుతుంది. ఇది ఏమన్నా ఒకటి అలా ఉంటే ఇక్కడ కామన్ ఎర్రర్స్ ఎక్కడైనా తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.